నువ్వు విజయవాడ వెళ్ళినావా? అజ్జు అన్న ఒక వాటర్ అని చెప్పేసి పోయిండు. వెంటనే లాక్ తీసి నంబర్ చూస్తే ఆ రోజు సరిగ్గా వినిపిలే నాకు. ఆ రోజు అవునా? ఒక 2 years నుంచి తెలుసురా. నాకేమైనా ఎక్కువ అయితే ఎప్పుడు వస్తుంది అది? 5 minutes స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నేను చెప్తున్నా, వాడు తప్పు ఉంటే అలా అజయ్ గడిది, ఆంటీ తప్పు అయితే దాని విజయవాడ నుంచి హలీం తెమ్మన్నాగా బేబీ, తేలేదు హలీం. నువ్వు ఇక్కడ హలీం బాగా తింటున్నావు అని తెలిసి అజయ్ బాయ్ పండగకి వెళ్ళి సిగరెట్ చెప్ప. ఇగో వచ్చారు. నిక్నేమ్లు కూడా అయిపోయినాయి కదా. అజ్జు తెలుస్తుంది. యాక్చువల్ మేము ఇప్పుడు పార్టీ చేసుకుంటున్నాం. తెలియాలి కదా నీకు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారు. 1 second అసలు మీ ఇద్దరి మధ్య ఏమీ లేదు అని మీరు అంటారు. ఏమైనా ఉందని మేము అడగను కూడా అడగలేదు. నాకు ఫోన్ చేసింది నువ్వు, మాట్లాడింది నువ్వు, తనే బషీర్ తప్పు చేస్తే అన్న ఎందుకే కవర్ చేస్తాడు చెప్పు. రోడ్డు మీద మాట్లాడమ్మా. ఫోన్ అడిగితే నువ్వు ఫోన్ ఎందుకు ఇవ్వాలి నాకు అది చెప్పు. ఛార్జింగ్ లేదు, ఇప్పుడు కూడా లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఆన్ అయితే లేదు, స్విచ్ ఆఫ్. ఛార్జింగ్ లేనంత సేపు షార్టింగ్ ఫోన్లో మాట్లాడుతున్నాడు కావాలి. ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ టైం రంజాన్ అయిపోయాక మా బేబీ అయితే వచ్చేసింది. సో ఇది లేకుండా మా విల్లాలో అయితే చాలా అంటే చాలా బోరింగ్ అయితే వెలుగు లేకపోతే చీకటి ఎట్లా ఉంటుంది, విల్లా మొత్తం అట్లా అయిపోయి డైలెక్ట్ తెచ్చుకొని వచ్చిండు వీడైతే. మోయే మోయే కాదు కాదు, నీకు ఏదో క్వశ్చన్ చెప్పాలని చెప్తుంది పొద్దున్న నుంచి. ఏంటి? నీ దగ్గర ఏమైనా దాస్తానా చెప్పు. ఏం దాయను, దానికి ఎట్లయినా చెప్తా. నేను వచ్చినందుకు సర్ప్రైజ్ ప్లాన్ చేసి ముందు చాలా పర్ఫెక్ట్ ప్లేస్. అది గుండె కూడా ఇలా బారం వైపు గుండె జారిపోయింది కిందకి. నీకు ఇట్లా పడుతావు నువ్వు. నేను చూసి షాక్ లో ఉన్నావు. సరే గానీ నేను నీకు చెప్తా. మూసుకొని బయటికి పోరా ఎరిపోక. నువ్వు చెప్తా అది మరి నిజమో అబద్ధం అయితే నాకు తెలియదు. నీతైతే షేర్ చేస్తా. నువ్వు విజయవాడ వెళ్ళినావా? అజ్జు అన్న ఒక 1 hour 2 hours కంటిన్యూస్ గా మాట్లాడు. చెప్పు. అన్న మీ అన్న ఒక 2 hours 1 hour కంటిన్యూస్ గా మాట్లాడుతుండే. ఎవ్వరో తెలియదు. అన్న తింటావా అని అంటే చెప్తా విను, తింటావా అని అంటే తర్వాత తింటాను లేవే అన్ని వచ్చిన ఫోన్ ఇట్లా దాసేస్తుండు. నాకు అర్థమైపోయింది మన కోసం తెలుసుగా. ఇంకా అయితే నాతో కూడా మాట్లాడతాడు అట్లా. తర్వాత ఏమైంది, వీళ్ళే ఫోన్ మాట్లాడినాక వాటర్ అని చెప్పేసి పోయిండు. వెంటనే లాక్ తీసి నంబర్ చూస్తే జ్యోతిష సంథింగ్ ఏదో లవ్ సింబల్ పెట్టి ఉంది. అమ్మాయి ఆంటీ కూడా డీపీ చూస్తే సేమ్ ఆంటీ లెక్కే ఉంది. ఎర్రిపుకు నేను అమ్మని వాడు నాతో కూడా మాట్లాడతాడు అట్లా. నాకు తెలుసు నువ్వు ఎర్రిపుకు అనే, అందుకే నీకు ఇంకోసం మళ్ళీ కాల్ చేస్తావు. నీకు చెప్పాలా, వాళ్ళ ఫ్రెండ్స్ తో అలాగే మాట్లాడతాడు అబ్బాయిలైనా సరే. నెంబర్ తీసుకున్న డీపీ పెడతా. నేను పెడతా. 2 days బ్యాకే నేను మాట్లాడినా. మీకు అజ్జు ఎలా తెలుసు ఏంటంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు, మీకేమైంది అని కొంచెం తేడాగా మాట్లాడింది. అందుకే నేను ఆ రోజే నువ్వు ఈ రోజు వస్తున్నావు అని తెలిసే నేను పిలిచిన. అంటే ఇట్లా పార్టీ ఉంది వస్తారా అని చెప్పి పట్టిద్దామని నేను పిలిచిన. అది అప్పుడే స్టార్ట్ అయిపోయి ఉంటారు. నాకు తెలిసి ఫ్యామిలీ మెంబర్ ఆంటీ అంటారు కదా. కొన్ని కాల్ చేయి ఒకసారి మాట్లాడదాం. పోనీ నేను నెంబర్ చెప్తా, కాల్ చేయి.
అరే రాకొచ్చినా మళ్ళీ ఏంది చెత్తక మీరు అందుకే మరి చెప్పకుండా ఉంటే నువ్వు ఇట్లానే కంటిన్యూ చేస్తావా? నాకు చెయ్యడా 2 days బ్యాక్ మాట్లాడిన పండు నమ్మదు అంటే కావాలని చెప్పి తేడా ఉంది ఆంటీ. సరే నెంబర్ చెప్పు. నువ్వు ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ అజ్జు ఎప్పటి నేను తెలుసు అసలు ఏమవుతాడు ఇప్పుడు ఏమని చెప్తావు? రమ్మను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటారు. నువ్వు ఈ రోజు వస్తున్నావని ఈ రోజు పిలిచిన 2 days బ్యాకే మాట్లాడినా. అజయ్ కార్ వాషింగ్ పోయింది. కార్ వాష్ పడి ఫోన్ లేపుతలే కదా అంకుల్తో బిజీ. హలో ఆంటీ. చెప్పమ్మా. నేను కావేరిని. చెప్పా. ఎక్కడున్నారా ఆంటీ? ఇక స్టార్ట్ అయ్యండ్రా, వస్తున్నాను బయలుదేరి. అవునా, సరే సరే ఆంటీ, జల్దీ వచ్చేయండి. వచ్చేస్తున్నాను. కారేగా ఎంత వచ్చేస్తాను. కాదంటే మీకు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. చెప్పండి. అజ్జు ఎప్పటి నుంచి తెలుసు మీకు? ఆ రోజు సరిగ్గా వినిపిలే నాకు ఆ రోజు. అవునా, ఒక 3 years తెలుసురా. జస్ట్ ఫ్రెండ్ అయినా. ఆ రోజు 2 hours మాట్లాడినారు దేనికోసం? 2 hours మాట్లాడినారు కదా దేనికోసం? ఏముంది, మా ఇష్యూలో అడుగుతుందా మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారా లేదా, ఏం చేస్తున్నారా అని అడుగుతున్నారు. చాలా ఇంటికి కనిపించావు. సరే సరేనా ఆంటీ, మీరు ఇక్కడికి వచ్చేయండి, వచ్చినాక నాకు కాల్ చేయండి, బయటకు వస్తా. ఓకే, జల్దీ రండి. ఓకే ఓకే. చూసినావా, నేనే అంత ఇదా 2 hours ఎవరే మాట్లాడతారు? ఆ ఫ్రెండ్ తో అసలు ఫోనే మాట్లాడు. సోఫాలోకి వెళ్ళిపోవడం, బెడ్రూమ్ లోకి వెళ్ళిపోవడం ఒక్కడే. నాకెందుకు? నేను చెప్తే నమ్మట్లు, నేనేమో పొల్లలు పెట్టినట్టు. నేను నమ్మలేక కాదు, కానీ వాడు అలా చెయ్యడని నమ్మకం నాకు. నువ్వు ఉన్నప్పుడు చేయడు, నువ్వు లేనప్పుడు చేస్తావు. నువ్వు బాత్రూమ్ పెట్టినావు, నువ్వు కూర్చొని మాకే చెప్పడే రూమ్ లోకి వెళ్ళిపోతా. పడుకున్నాడు కాబట్టి కాల్ మాట్లాడారు కాబట్టి వెంటనే నంబర్ తీసుకుంటాను. నేను అడిగేసాను అనుకో డైరెక్ట్ గా, ఎవరు ఇది అది. ఎంతసేపట్లో వస్తుంది ఆ బుజ్జది? నేను ఆంటీ మొట్ట కూడా పిలవా, నీ అమ్మ పువ్వు కానీ పిలుస్తా. నిజంగా నాకేమైనా ఎక్కువ అయితే ఎప్పుడు వస్తుంది అది? 5 minutes స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నేను చెప్తున్నా, వాడు తప్పుంటే అలా అజయ్ గడ్డి, ఆంటీ తప్పైతే దాని అమ్మని తింటా. గాయస్ అజయ్ వచ్చేసిండు, కార్ వాష్కి వెళ్ళి పక్కన ఉన్నాడు. మామ అది చూపిమ్మా దా, ఇప్పుడు అని ముడ్డ చిక్కు పెడదాం మాది. ఇప్పుడు నవ్వకు చిలక, నీకు కంఫర్టేగా. నేను చెప్తే నమ్మలేదుగా. మీ వాడు మంచిగా ఉన్నాడా నీకు కంఫర్ట్? మావాడెవడు అసలు ఏం మాట్లాడుతున్నావు? మా వెనకాల వచ్చి నుంచో ఆ ముందు ఇటే వస్తుంది అనుకుంటా. మావాడు మీ వాడే బేబీ. లేదు మరి మీ వాడు కూడా నా వాడే మరి. మావాడైతే ఏంటి, మీ వాడైతే ఏంటి? పండిపోయి ఉంది పాప. ఎవరో కూర్చున్నట్టున్నారు. బషీర్ బాయ్. భయా హాయ్, కమ్ హియర్. వీడు బయటకు వచ్చినాడు, జర ఏసీలో కూర్చున్నామనంటే. బషీర్ బాయ్, నువ్వే తిట్టుకొని ఉంటావు కడుపులా సీదా. బషీర్ భాయ్ చాలా అందంగా నవ్వుతాడు కదా. నేనెవ్వరు లేరనుకోకు, నేనుంటా కానీ లేరని అనకు, తోడుంటా నీ కడ వరకు. వీడు కనివరి వరకు నా గుండె నువ్వే, శాశ్వత నువ్వేకా. మమ్మ చాలా మిస్ అయినా తెలుసా నీతో, రోజు ఎన్నిసార్లు మాట్లాడా ఫోన్. చాలా మిస్ అయ్యాడు. అలా అప్పుడే ఇంకుంటావు చెప్పు. నీకు నా గిఫ్ట్. ఓ గాడ్, పండు చాలా స్మార్ట్ అవుతాడు గాడ్. ఇక్కడికి రా మేమీ. ఏం గిఫ్ట్? ఏంలే, మిస్ అయినా నన్ను. అప్పుడే వచ్చేసరే తన ఊరి నుంచి. సరేలే కానీ తిన్నావా ఏమన్నా? తిందా. ఏం తిందాం రా మనం? కార్ వాసి పోయినా, కారు గట్టి గట్టి బిర్యానీలో తినేసి వచ్చారు. బిర్యానీ తినేసి వచ్చావు. ఏమైంది? కారు మొడ్డలెక్కుంది. షాప్ క్లోజ్ అయింది. మొడ్డల కార్ అన్నకు మొడ్డలు కారు అనలే, కారే మొడ్డలెక్కుంది. పాన్పరా కూర్చున్నట్టుంది. దానిలో పార్క్ చేస్తలేవా? నవ్వులేదు చూసింటోలే కానీ. సరే కానీ ఏంటి మంగా తయారు? బిర్యానీ తినేసి వచ్చావుగా. మస్తు తింటున్నా. అజయ్ బాయ్, పండవకి వెళ్ళి సిగరెట్ చెప్పు.
నువ్వు కట్టెలు అంటుకునేంత సాయి నీకు లేదు. ఎట్రా 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 భయ్యా ఫోన్ ఒకసారి. నా ఫోన్ నెట్వర్క్ వస్తుంది. ఫోన్ ఛార్జింగ్ లేదు. ఫోన్ అడుగుతావేంది ఎప్పుడు? నువ్వేంది ఫోన్ ఇవ్వమంటే ఎందుకు లంచేసాలు ఇస్తున్నావా? ఫోనా తీసుకో, నీకన్నా ఎక్కువ ఇస్తా బేబీ. నీకు ఫోన్ ఇవ్వను. మర్యాద ఛార్జింగ్ లేదు, 2% ఉంది. ఏది తెచ్చు కళ్ళ కనిపిస్తుంది. కనబడు ఎండకి ఏ కనబడుతుంది? నేను చూస్తా. ఏం చూస్తావే? ఛార్జింగ్ ఎంత చూస్తాను. ఏంది ఒక నిమిషం. ఏంది ఇప్పుడు బాధ? ఏంది నా ఫోన్ చెక్ ఫోన్ పే కావాలంట నాకు తీసుకోమన్నా. ఫోన్ లో బ్యాలెన్స్ వద్దురా. నీ ఫోన్ లో కూడా నీ ఫోన్ లో కూడా చాలా ఇంపార్టెంట్. ఇద్దరే గిల్లిగిచ్చా ఫోన్ గిల్లిగిచ్చా. ఏ ప్రేమతో మాట్లాడు. విజయవాడ నుంచి హలీం తెమ్మన్నాగా బేబీ, తేలేదు హలీం. నువ్వు ఇక్కడ హలీంలు బాగా తింటున్నావు అని తెలిసి. ఏ మటన్ హలీం, చికెన్ హలీం చెప్పు. ఏమని చెప్పినావా? అదేందుకు చెప్తా పిచ్చకుంటా. నువ్వేం చేసినావు అని చెప్పడానికి. అంటే ఏమో చేసినావు కదా. దొరికినావు, ఇప్పుడు దొరికినావు. అరే పొద్దున్న లేస్తే నేను ఏం చేస్తున్నా? షూట్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నా. రాజంగా ఎడిటింగ్ ఉన్నప్పుడు రాజంగా కూర్చుంటున్నా. లేదా అంటే అంటాడు సాయంత్రం వెళ్తే జిమ్ కి వెళ్తున్నా. దాని తర్వాత నా డైట్ కంప్లీట్ చేసుకున్నా. ఒక్కరోజు పబ్కి వెళ్ళా. ఏది ఫ్రైడే రోజు పబ్కి. పాండు కూడా చెప్పాను పబ్బు పోయినా చెప్పలే. కానీ ఆ పబ్కి వెళ్ళినప్పుడు నేను ఎవరైనా చూసానా? కానీ నన్ను చూసారు అందరు. నేను ఆగు. నేను లేనప్పుడు పప్పుకు వెళ్ళి ఏముండతో పోయినావు? నీకు ఫోన్ చేసి పర్మిషన్ అడిగినా? నాకు ఫోన్ చేసినావు. అడిగారు. ఏం యాక్టింగ్ చేస్తారా బా, క్రేజీ. ఏదో పెట్టే ఉంటావు పెద్ద ఫిట్టింగ్. మామా వాడు రాలే ఇంకాను. ఓడే అలిందా? ఓడస్తాను. గమ్మున్ గమ్మున్ రా. గమ్మున్ గమ్ముండ గమ్మున్ గమ్మింద గమ్మిన్ గమ్మింద. సరే మామ. ఇదన్న అప్పుడు వచ్చారు. దెంగేమంటావా భయ్యా? చెప్పు. నీకు ఇబ్బంది అయితే ఇప్పుడే దెంగేసా. నాకు ఇబ్బంది లేదు. నీకేమైనా ఇబ్బంది ఉందా? నీకు ఇబ్బంది. నేను మా బేబీని చాలా మిస్ అయ్యాను. ఐ లవ్ యూ. గుండెబ్బాయి ఒకసారి నా గురించి ఒక పాట పాడవా? నా ప్రియసివే నువ్వు నా రాకకై ఎదురు చూసావే. సరే ఒకసారి ఫోన్ ఇస్తే సస్తావే. పిచ్చి వాటి నా ఎర్రిదానమా కనబడతలేదా? అసలు చూపిస్తున్నా. చూపి మళ్ళీ చూపిమంటే నేను చూపిస్తున్నా కదా. నువ్వు ముట్టుకోద్దు. 2% కనబడుతుందా సార్? కనిపించలేదు. అది ఎండ కనబడదు. ఏయ్ కారు పగులుతా పచ్చి మంచి కారు. పోనీ పోనీ. చుట్ట పడిపోయింది కారు. ఏడా ఈడా చుట్ట ఎట్లా పడ్డది? ఏమరా ఇంకెడే పండు చేతలే వాళ్ళు. ప్రేమ ప్రేమతో భయపెట్టకరా. అది మామ చిన్న పిల్లలు వచ్చారు. దెంకపోయిండు. హాయ్ అండి. బాగున్నాను. పండు. ఎవరు రైమి నవ్వుతున్నావేంటి? నాకేం తెలుసు. హాయ్ మై సెల్ఫ్ అజయ్. మీ పేరు? లక్ష్మి. మీ ఒరిజినల్ పేరు చెప్పండి పర్లేదు. లక్ష్మియేనా? జ్యోతి లక్ష్మి కదా అంటే. ఆ రోజు జ్యోతి అని చెప్తున్నారుగా. ఓ జ్యోతి నిక్ నేమ్ అనుకుంటా. లక్ష్మి నార్మల్ నేమ్ అనుకుంటా. నిక్ నేమ్లు కూడా అయిపోయినాయి కదా. అజ్జు తెలుస్తుంది. యాక్చువల్ మేము ఇప్పుడు పార్టీ చేసుకుంటున్నాం. ఓకే బ్రేకప్ పార్టీ. దాంట్లో మీరే ఫస్ట్ గెస్ట్. నువ్వేంటి వెనకాల ఆకులు తిక్కినావా? ముందుకు రా. చెప్పు ఎవరు? ఏమో నాకేం తెలుసు. గుర్తుపట్ట తెలియదా? మాస్క్ ఇస్తే గుర్తుపడతాం. మెమరీ లాస్ అయినా మాస్క్ తీయండి. ఏ గుర్తుపట్టేసినావా? నాకు తెలియదు. అంటే తీయండి అండి మీరు. ఓకే ఇటు తిరిగి మాస్క్ తీసి మళ్ళీ కట్టేసుకోండి. మీరు ఇటు తిరగండి. వద్దు 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 మాస్క్ తెలియాలి కదా నీకు. తెలీదు నీకు ఆంటీ. ఒక నిమిషం గుర్తుకొచ్చిందా? నాకు గుర్తు రాదు. నాకేమన్నా అది మెమరీ లాస్ అనుకుంటున్నా. ఇంకెంతమంది ఆంటీలతో నేనెప్పుడు మాట్లాడారా?
పండుగ లేనప్పుడల్లా ముచ్చట్లు గంటలు గంటలు అసలు ఆ అబ్బాయికి నాకు ఏ సంబంధం లేదు. జస్ట్ ఓన్లీ కనిపిస్తే కనిపించి మాట్లాడాడు. ఫ్రెండ్షిప్ అన్నారు. ఫ్రెండ్షిప్ 2 days బ్యాక్ ఏమీ లేదు కానీ మా ఇద్దరిలో ఏమీ లేదు. అంటే మనం 2 days బ్యాక్ మీరు ఏమన్నారు అసలు? మీరు ఎవరు నాకు తెలియదు ఆంటీ గారు. మీరు ఏమి లేదు అంటున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారు. 1 second అసలు మీ ఇద్దరి మధ్య ఏమీ లేదు అని మీరు అంటారు. ఏమైనా ఉందని మేము అడగను కూడా అడగలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావా ఆంటీ అబద్ధం చెప్తుందా? అంటే ఇంత కాల్ లో చెప్పారు కదా 3 years నుంచి. 3 years నుంచి అజయ్ తెలుసు. 3 years నుంచి మనకు తెలీదా? మాట్లాడుకోవట్లేదా? 3 years నుంచి తెలుసా? మీరు నాకు తెలుసా? 3 years నుంచి ఒకసారి చూడు అర్జును. కలిసారు ఇప్పుడు? నార్మల్ గా బయట మంచి. ఒక నిమిషం నువ్వు ఆగరా. బషీర్ ఏంటి కులుకుతున్నావు వెనకాల? ఏడ్రా నీ సరసాలు. వాడికి ఏం తెలుసే? ఇడు అమ్మాయిని వదలడు, ఆంటీని వదలడు. ఈడు ఒకడు. ఆంటీ మీరు ఆంటీ అమ్మాయా? ఎవరు తగిలిందా? ఇప్పుడు నువ్వు నిజంగా కొడుతున్నావు. నిజంగా కొడుతు ఉత్తిత్తు కొడతాను. కెమెరా పెట్టి కోపం వస్తున్నది. అంటే మీరు ఎన్నిసార్లు కలిసారండి? మీరు కలిసిడే ఎన్నిసార్లు పోయావు? ఏం పోయినా? కాదు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఇడు ఏ ఆంటీని అడిగే డైరెక్ట్ గా. అసలు మేము బయట మాట ఏం కలడం లేదు. తప్పు ఒప్పు నువ్వే చెప్పాలి మరి. లిమిట్ దాడుతారు అసలు అట్లా ఏం లేదు. మూసేసి వస్తా మాట్లాడు. చూసిరా లేదా కట్టబట్టుకుంటా. నిజంగా మీరు నాకు తెలుసా? నేను మీకు తెలుసా? మేము ఫోన్ మాట్లాడుకుందాం. అదేం అర్జున్ అలాగంటున్నావు? తెలీదా? మర్చిపోయావా నన్ను? అంటే అప్పుడు సారీలో కనిపించాను, ఇప్పుడు డ్రెస్ లో ఎన్నిసార్లు బయటకు పోయిందండి? ఎన్నిసార్లు మనం బయటకు పోయాము. నేను కొట్టి ఇదే లేదనుకుంటా. దానికి రాడ్ పట్టుకుని కొట్టాను. అప్పుడు పండు నీ చెయ్యే చాలు పండు. కొట్టుడు గిట్టుగా మజా కాదు. రోడ్డు మీద మాట్లాడదాం. అజ్జు అంటే చాలా మంచివాడు, డీసెంట్ అనుకున్నారా? నువ్వేంటి ఇంకా ఆలోచిస్తున్నా? ఎక్కువ అండి సంఖ్య ఎక్కుతోగా వచ్చిన సంఖ్య అంతా. దగ్గర నడిపిస్తున్నాడు ఈడే మొత్తం. ముట్టుకోకండి. ఇప్పుడు సైడ్ చెప్తున్నా. సైలెంట్ గా చెప్పు. మరి నిజం ఒప్పుకుంటా. మనం ఫోన్ మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు కలిసినామా? ఫోన్ మాట్లాడింది. అరే సారీ ఫోన్ కూడా మాట్లాడాను నేను. ఫోన్ వచ్చేసి మామూలుగా ఫోన్ చేసి ఎన్ని గంటలు మాట్లాడతాడు అంటాడు. ఫోన్ ఇస్తా హిస్టరీ తీయాలి. ఇప్పుడు నా నెంబర్ కూడా కాంటాక్ట్ వస్తా. ఇప్పుడు ఇప్పుడు చెప్పేసి ఎవరో తెలియని పర్సన్ ఆ ఫోన్ లో నెంబర్ కొట్టి ఇటు నేను కొడతావు. నీకు తెలియదు. నువ్వెందుకు కొడతావు? ఆగు. పాస్వర్డ్ ఆంటీ ఫోన్ పాలు కొడతా. ఏయ్ నేను కొట్టి చూపిస్తా కదా. ఆగు. ఫోన్ నీ ముంగన ఇస్తే చూపిస్తావు. నేను ఎవరో తెలియదు అన్నావు. నా ఫోన్ నీకు నా నెంబర్ నీకు ఎలా తెస్తుంది? నేను తీస్తా. నాకు మీరు చెప్పండి. నేను తీస్తానమ్మా. చిన్న నువ్వేం చేస్తున్నావు? ఇది ఎంత బోగు పని ఏ మరిది గారు అంట. మరిది గారు మరిదా? నా నెంబర్ కాదు. రావు నేను కొడతావు. లాక్ ఇదే కదా. ఇట్లా రావు లాక్ అవు అని చూడే ఏం చూస్తావు? రే రాంగ్ లాక్ వస్తుంది. మళ్ళా రాంగ్ ఆగదు. ఇట్లా పోయి ఇట్లా వచ్చి ఇట్లా కొట్టి. నీకు ఆంటీ లాక్ ఎట్లా తెలుసురా? అయ్యా టైమర్ పడ్డా? అది నీకు ఆంటీ లాక్ ఎట్లా తెలుసు? ఇప్పుడు తీసుకో. టైమర్ పడ్డది. మరి నేనేం చేస్తా? అందుకే రానన్నాడే. ఏందో టైమర్ పడితే అందుకే విజయవాడ రానన్నావు కదా. నీ పాస్వర్డ్ తీసి ఫోన్ వస్తున్నాయి నీకు. రాదు అది. 8555. అజయ్ తప్పు చేసిన వాళ్ళకి ఇలాంటివే అయ్యా అబ్బాలు. అజయ్ అరే అజయ్ అన్న నాకు సైకిల్ లేపియాకు నవ్వుతున్నావు. పట్టుకొని పగల కొడతా. సీరియస్ నిజం అబద్ధం ఆడ. నిజం చెప్పు. నేను ఏదో ఇప్పుడు అబద్ధం ఎందుకంటే భయంతో అబద్ధం ఆడ. ఈ ఆంటీకి ఫోన్ చేసింది నేనే కానీ మాట్లాడింది మాత్రం నేను ఎట్లా నమ్మితే ఎవరు మాట్లాడితే ఆతుగా నాకు కొడుతుంది కదా అని చెప్పి వీడు మాట్లాడాడు ఆంటీతో. నమ్మను. వీడిని పట్టుకుని నీకు ఎవరు చెప్పారు ఫోన్ మాట్లాడుతున్నా చెప్పి? ఎవరు చెప్పాలండి? ఫోన్ హ్యాక్ చేసిన మళ్ళీ బూత్ ఎవరు దాన్ని ఫోన్ చేయ ఇప్పుడే చూపిస్తా. అంత లేదు మరేంది
చెప్పే అది చెప్పలేదు. నేనెందుకు చెప్పా? నాకు తెలిసి ఈడో ఆడు అదే ఆయన కులుకుతూ మాట్లాడు. అవురా చెప్తారు ఏంటి? నీతోనే మాట్లాడినా, నేను నీతో కులుకుంటూ మాట్లాడినా. వీడు ఈ ఆంటీ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు వీళ్ళు చూడలేదు. అప్పుడు ఇది వచ్చి నాకు తెలిసి ఆ ఫోన్ ఏదో చెక్ చేసి ఉంటుంది. దాంట్లో నీకేం పని భయ? బోర్ కొడతాను కదా. బోర్ కొడితే ఆంటీతో బోర్ కొట్టిపిస్తావా? అరే నిజం చెప్పరా రే బషీర్. అరే నీ వాళ్ళు బషీర్ తప్పు చేస్తే అన్న ఎందుకే కవర్ చేస్తాడు? ఎవరు కావాలి చెప్పు. రే బషీర్ ఏంట్రా టైం పాస్ కన్నా. ఇప్పుడు సరే ఆంటీ పిలిపించి ఏం చేస్తామని వీడు మాట్లాడాడు. మరి ఎందుకు పిలిపిస్తున్నావు? ఇద్దరికిద్దరే సరిపోయారులే. ఆగు. ఫోన్ చేసింది నువ్వు, మాట్లాడింది నువ్వు. తనే ఎవరు నాకు తెలీదు. నేను ఎవరో నాకు తెలీదు. నేను వీడు అన్నయ్య వీడు అన్నయ్య మా ఫ్రెండ్స్ తో మాట్లాడతావా అంటే సరేరా ఈరా అని చెప్పి ఫోన్ ఎత్తి చెప్పండి అమ్మా అన్న. ఈమె అజ్జు మాట్లాడు అమ్మా చెప్పండి. ఆంటీలతో మాట్లాడితే కంటెంట్లు బాగా వస్తాయని మాట్లాడు. కంటెంట్ మంచిగా ఇదొక దొరికింది కంటెంట్. వీడు ఇరికిస్తుంది కావాలని నేను నమ్మనజ్జు అన్న. అలాంటప్పుడు ఫోన్ చేసి చెప్పాలి పండుకి ఇట్లా ఇట్లా అయింది 2 hours మాట్లాడతాడా? అంటే ఇప్పుడు మీరు ముగ్గురు ఒకటి నేను ఒకటా? ఒకటి కాదు జరిగింది మాట్లాడుతుంది. పని ఇప్పుడు అడిగినంత చెప్పచ్చు కదా. ఎందుకు కవర్ చేస్తున్నావు? 2 రోజులు మేమే. ఫోన్ అడిగితే నువ్వు ఫోన్ ఎందుకు ఇవ్వాలి నాకు? అది చెప్పు. ఛార్జింగ్ లేదు ఇప్పుడు కూడా లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆన్ అయితే లేదు, స్విచ్ ఆఫ్. ఛార్జింగ్ లేనంత సేపు షార్టింగ్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు కాదు. ఫోన్ స్విచ్ ఆఫ్, ఛార్జింగ్ లేదు. ఇప్పుడే మా అమ్మకి ఫోన్ చేసినా వచ్చేస్తున్నా అని చెప్పిన. బషీర్ నీకు అయిపోయింది చూడు పెళ్లి. అయ్యా ఎప్పుడు విజయవాడ నైట్ పోయినప్పుడు నైట్ టైం ఏమన్నా ఆంటీలు ఎక్కడ పోయాడు? నైట్ టైం ఎక్కడ పోయాడు? ఇద్దరులో ఆంటీలు నైట్ టైం ఎక్కడికి పోయాడు చెప్పు. ఇద్దరులో నైట్ లో ఇద్దరు కలిసిపోయారా? దొరికింది చూసినావా? ఇప్పుడు ఆంటీని కలవరిసిన కదా అని చెప్పి ఆంటీని నీకు ఏదో ఇద్దరు ఆంటీ కాల్ చేశారు. నాకు కాల్ అబద్ధం మాట్లాడు. నిజం చెప్పు, నిజం నిజం. ఈ అబ్బాయి మీతో ఎక్కువసేపు మాట్లాడాలి, నేను మాట్లాడాను. మీరే మాట్లాడారు. నేను మాట్లాడారు. నేనా? సో క్యూట్ మీతో వాదించడం మజా కాడకరా బషీర్ చెప్పు. ఏదైనా సైకిల్ పాపం రాగానే బేబీ బేబీ అనుకొని వచ్చింది. ఆంటీ గారు నేను మాట్లాడలే. ఆంటీ గారు వీడి వాయిస్ నా వాయిస్ ఒకటే అనుకుంటారు మీరు. పండు నీ వాయిస్ రాయను కాదు, అందులో వాయిస్ చేంజ్ యాప్ ఉంటది. నువ్వే చేతులు పట్టుకుంటున్నావు ఆంటీ. ఇది నువ్వు ఫోన్ చేసినావా? మరి పిచ్చ పిచ్చ వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోవాలా? ఇద్దరు కలవరిస్తారే కదా ఆంటీలు ఆంటీలు అని చెప్పి మామూలు నీ ఫోన్ తో మాట్లాడి అవురా నువ్వు కొట్టండి రా. నేను ఏమని చెప్తే ఆడు యూట్యూబ్ అని ఊరుకోడు బాగా చెప్పేది. నేను అప్పుడు చెప్పిన ఫోన్ లో బ్యాలెన్స్ లేదురా, నువ్వు ఫోన్ చేసి మాట్లాడరా. అలా బ్యాలెన్స్ లేదా నా ఫోన్ అయితే మాట్లాడతాను. ఇప్పుడు చూడు ఎట్లా ఇరుక్కుపోయింది. అంటే గారు నేను మాట్లాడలే మీతో. ఇరుక్కుపోలే, జరిగిందే చెప్తున్నారు. చెప్తున్నాను. గారు అన్నకి మీ పేరు కూడా తెలీదు, నాకు తెలుసు. మా ఫ్రెండ్ ఎవరు నంబర్ ఇస్తే ఆయనతో ఫోన్. నువ్వు నీకేంట్రా? నీకు మడ్డ లేదు, మళ్ళీ ఆంటీలు కావాల్సి వచ్చింది. చూసావా